పండు మాస్టర్ అని 'ఢీ షో', 'జబర్దస్త్' లాంటి వాటిని చూసే వాళ్ళకి తెలిసిన డ్యాన్స్ మాస్టర్. మంచి భవిష్యత్తు ఉన్న కుర్రాడు. విశాఖపట్నంలో నిన్న అర్ధరాత్రి పూట జరిగిన ఒక కార్ యాక్సిడెంట్‌లో, పైగా ఆగి ఉన్న వీళ్ళ కారుని ఇంకొకటి ఢీకొనడము అనే దుర్ఘటనలో తీవ్రమైన గాయాల పాలవ్వడము అనే వార్త నాకు తెలిసిన తర్వాత చాలా బాధేసింది. వ్యక్తిగతంగా ఆ అబ్బాయితో నాకేమీ పరిచయం లేదు, కానీ ఒక మంచి భవిష్యత్తు ఉండి అలాంటి దుర్ఘటనకి గురి కావడం అనేది మనసుని కలిచివేసింది. భగవంతుడు, ప్రకృతి, ఆత్మీయులు, అభిమానులు, వాళ్ళ ఆశీస్సులు, అభినందనలతోటి కూడిన ఒక విధమైన పాజిటివ్ వైబ్‌నివ్వడం ద్వారా అలాంటి దుర్ఘటనలోంచి అత్యంత త్వరగా కోలుకొని, పైగా 2 కాళ్ళకి తీవ్రమైన గాయాలయ్యాయని, వెన్నెముక దగ్గర అంటే ఏ డ్యాన్స్ చేయడానికి కావలసిన బేసిక్ వెరీ ఇంపార్టెంట్ కీ ఆర్గాన్స్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఏది ఏమైనా చాలా బాధాకరంగా అనిపించిన దుర్ఘటన. త్వరగా కోలుకోవాలని, అతని యొక్క డ్యాన్స్‌లో ఉండే గ్రేస్ కానీ, దానికి సంబంధించినవి కానీ, నిజానికి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్‌లో అనుకోకుండా నేను నటించాల్సి ఉంది యాక్చువల్‌గా. అనుకోకుండా నేను వేరే వర్క్, అది కూడా నాకు ఇవాళ ఒక్కసారి కూడా కలవలేదు ఆ అబ్బాయిని నేను. అతను చేసే డ్యాన్స్ కావచ్చు, చాలా అతనేమి చిన్న చితక కాదు. పైగా స్పెషల్‌గా డ్యాన్స్ చేయాలి అని, ఒక స్పెషల్ అట్రాక్షన్ ఇవ్వాలని, ఒక మంచి అవుట్‌లుక్ ఇవ్వాలని, ఒక మంచి పెర్ఫార్మెన్స్‌కి సంబంధించిన ఏమంటామంటే ఒక మోడల్ లాగా ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తూ ఇవ్వాలనుకునే కుర్రాడు యాక్చువల్‌గా. ఏదో క్యాజువల్‌గా చేసిన వ్యక్తి కాదు అతను. అలాంటి అబ్బాయి త్వరగా కోలుకోవాలి. 2 కాళ్ళకి లేకపోతే ఇతరత్ర ఏవైనా మళ్ళీ నార్మల్, గతంలో ఎలా అయితే డ్యాన్స్ చేశాడో మళ్ళీ ఆ అబ్బాయి అలాగే డ్యాన్స్ చేయాలని దేవుణ్ణి, ప్రకృతిని, పెద్దల్ని, అందరినీ, అంటే కన్నీటి పర్యంతం అంటాం, హృదయం లోపల ఉండే ఒక చిన్న గూడు కట్టుకున్న బాధతోటి నేను కోరుకుంటున్నాను దేవుణ్ణి, ప్రకృతిని, ఎవ్రీవన్. ఐ రిక్వెస్ట్ పండు, యూ విల్ బీ ఆల్ రైట్. గాడ్ బ్లెస్ యూ. లవ్ యూ. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.